ఇసుక క్వారీలకు చర్ల మండలంలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడం కారణంగా ఓవర్లోడ్ వేల ఇసుక లారీల తాలిపేరు వంతెన మీద తిరగడం వలన డ్యూలర్ ఎక్స్ పాయింట్ జాయింట్స్ మొత్తం పూర్తిగా నాశనం అయ్యాయని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ పీఓ మైనింగ్ అధికారులు ఎమ్మెల్యే మంత్రులు ఇసుక ర్యాంపులకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి చర్లలో ఉన్న వనరులు రోడ్లు పొలాలు వంతెనలు మొత్తం నాశనం చేస్తున్నారని కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఇసుక క్వారీల పేరుతో వేల ఓవర్లోడ్ ఇసుక లారీలను దింపుతూ మొత్తం అన్నింటినీ నాశనం చేస్తున్నారని గోదావరి ఇసుక చర్ల మండలంలో ప్రజలు ఇల్లులు కట్టుకోవడానికి వంతెనలు కట్టుకోవడానికి రోడ్లు పోసుకోవడానికి స్థానికంగా సామాన్యుడికి లేకుండా చర్ల గోదావరి ఇసుకను మొత్తం హైదరాబాద్ పక్క రాష్ట్రాలకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ముసలి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం డివిజన్లో చర్ల మండలం తేగడ గ్రామంలో ఉన్న తాల్పేరు వంతెన పైన గాడీలు పడి ఇవాళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ పైనుంచే ఈ ఎమ్మెల్యే రోజుకు 2 సార్లు తిరుగుతూ ఉంటాడు, కానీ ఎమ్మెల్యే మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటు కలెక్టర్లు ఈఓలు కూడా వారానికి 2-3 సార్లు తిరుగుతూ ఉంటారు, కానీ దీనిపైన పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదు. ఈ వేల లారీలు ఇసుక లారీలు తిరగటం కారణంగా ఈ గాడీలు అనేవి ఏర్పడ్డాయి. తక్షణమే ఈ తాల్పేరు వంతెన పైన ఉన్న గాడీలను ఉలుపాలని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతా ఉంది.